అయితే ఎహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 13వ వచనంలో అప్పిచ్చి వడ్డీ పుచ్చుకొనుటయు లాభం చేపట్టుటయు ఈ మొదలగు క్రియలు చేసిన యెడల వాడు బ్రతకడు. ఈ హేయ క్రియలన్నీ చేసిన గనుక అవశ్యంగా వానికి మరణశిక్ష విధింపబడును. వాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది అగును. అయితే ఇక్కడ ఇది ఒక భయంకరమైన పాపం అన్నమాట. అంటే డబ్బులు ఏం చేస్తున్నారు, అప్పులాగా ఇస్తున్నారు, అది ఎక్కువ వడ్డీకి ఇస్తున్నారు అన్నమాట. ఇచ్చినప్పుడు అది దేవునికి ఇష్టమైతలేదు. అయితే అట్లా చేసినట్లయితే మరి లాభం, నువ్వు వడ్డీ వలన నువ్వు లాభం పొందినట్లయితే అది దేవునికి ఇష్టమా? అది కాదు. అది వాడు బ్రతుకునా? అట్లా చేస్తే వాడు బ్రతుకుతాడా? కాదు. అయితే మనం చాలా కొంతమందిని చూస్తూ ఉంటాం, వడ్డీలకు ఇచ్చేవారు మరి ఎక్కువగా మరి హాస్పిటల్కి వెళ్ళడం, తర్వాత వాళ్ళు ఎన్నో భయంకరమైన ఖర్చులకు గురి అవుతూ ఉంటారు. అయితే వాళ్ళకి తెలియదు, వడ్డీ ఇస్తే మాకు ఇట్లా ఈ శిక్ష వచ్చింది అని వాళ్ళకి అర్థం కాదు. ఒకవేళ ఎవరైనా చెప్పినా కానీ మేము వేరే వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాం అని వాళ్ళు చెప్తూ ఉంటారు. అయితే ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు అంటే, దేవునికి ఇష్టం లేదు అటువంటి క్రియలు చేసినప్పుడు వాడు బ్రతుకున్నా అని దేవుడు ఇక్కడ ప్రశ్నిస్తున్నాడు. అయితే మరి దేవుని ఉద్దేశంలో మనం ఎట్లా ఉండాలి అని అంటే, ఇక్కడ 18వ అధ్యాయం 7వ వచనం నుంచి మనం చూసుకున్నట్లయితే, ఎవరినైనాను బాధ పెట్టకయు రుణస్థునికి అతని తాకట్టును చెల్లించి బలత్కారం చేత ఎవనికైనాను నష్టం కలగజేయక యుండువాడై ఆకలి గలవానికి ఆహారం ఇచ్చి దిగంబరికి బట్టలిచ్చి వడ్డీకి అప్పియకయు లాభము చేపట్టకయు అన్యాయము చేయకయు నిష్పక్షపాతంగా న్యాయం తీర్చి యథార్థపరుడై నా కట్టడలను గైకొనుచు నా విధులను అనుసరించుచుండిన ఎడల వాడే నిర్దోషి అగును, నిజముగా వాడు బ్రతుకును. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. అయితే దేవుని దృష్టి ఎట్లా ఉండాలా? ఎవరిని కూడా మనం బాధ పెట్టొద్దు. ఇప్పుడు వడ్డీలకు ఇస్తే కూడా ఆ వడ్డీ వాళ్ళు ఎక్కువ వాళ్ళు కట్టలేరు, కానీ ఇప్పుడు మాట తప్పుతుంది కదా అని కష్టంతో ఎంతో మరి ఆయాసంతో ప్రయాసంతో వాళ్ళు తీసుకొచ్చి డబ్బులు ఇస్తారు. కానీ వాళ్ళ మనసు అంతా బాధపడుతూ ఉంటది, మేము ఇంత డబ్బు కడుతున్నాం కదా అనేసి బాధపడుతూ ఉంటారు. అయితే దేవుడు ఏమంటుండంటే, నువ్వు ఎవరిని కూడా నువ్వు ఏ విషయంలో కూడా నువ్వు బాధ పెట్టొద్దు అని అంటున్నాడు. ఇంకేమంటుండు, అతను తాకట్టును చెల్లించి, అంటే ఇప్పుడు నువ్వు అతన్ని అన్ని కూడా నువ్వు మాఫ్ చేయాలన్నమాట. అంటే వడ్డీకి ఇవ్వకుండా, ఒకవేళ నిజంగా నువ్వు హెల్ప్ చేయాలని అనుకుంటే నువ్వు వడ్డీ లేకుండా నువ్వు మళ్ళీ రిటర్న్ తీసుకునేటట్టుగా చేసుకోవాలి. వాళ్ళకి చెప్పాలి, వడ్డీ అవసరం లేదు, నువ్వు తీసుకున్న డబ్బులు నాకు ఇచ్చేస్తే సరిపోతుంది అని చెప్పాలి. అప్పుడు దేవునికి కూడా అది సంతోషం అన్నమాట. అయితే ఇంకా ఏమంటున్నాడంటే, బలత్కారం చేత ఎవరికైనా నష్టం, ఎవరిని కూడా మనము మోసం చేయరు. బలత్కారం అని అంటే మోసం చేయడం అన్నమాట. అయితే బలత్కారం చేత మళ్ళీ తర్వాత ఆకలి గల వారికి ఏం చేయాలా? ఆహారం ఇవ్వాలి. ఆహారం మన ఆకలితో వచ్చిన వాళ్ళకి నేను నీకోసం ప్రార్థన చేస్తా వెళ్ళు అని అంటే అవుతుందా? అయితే ఒక సేయింగ్ ఉందన్నమాట, ప్రేయింగ్ హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్ హోలియర్ దెన్ ప్రేయింగ్ లిప్స్. హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్ హోలియర్ దెన్ ప్రేయింగ్ లిప్స్. అంటే పెదవులతో చేసిన ప్రార్థన కన్నా నీ యొక్క చేతులు పరిశుద్ధమైనవి అన్నమాట. ఎప్పుడైతే నువ్వు ఇతరులకు సహాయం చేస్తావో, దిగంబరిగా వచ్చినప్పుడు యేసుప్రభు అంటాడు రాకడ సమయంలో, మరి కుడివైపున కొంతమందిని చూసి అంటుంటాడు అనమాట, నేను రోగినైనప్పుడు నన్ను చూడవచ్చితివి నువ్వు, నేను దిగంబరి అయినప్పుడు నాకు బట్టలు ఇచ్చితివి నువ్వు, నేను దాహం కొన్నప్పుడు నువ్వు నాకు నీళ్ళు ఇచ్చినావు అని అంటూ ఉంటాడు. నువ్వు ఎప్పుడు వచ్చినావు ప్రభు, మేము చూడలేదని అంటే, మరి ఇక్కడున్న బిడ్డలకు చేస్తే నాకు చేసినట్టే అని దేవుడు అంటుంటాడు అక్కడ. అయితే మనం ఏం చేయాలి? దిగంబరులకు, మరి ఆకలి కొన్న వారికి, మరి తర్వాత అవసరంలో ఉన్న వారికి. ఇంకొక దగ్గర ఏమంటాడంటే, అప్పు ఒకవేళ ఎవరైనా అడిగితే వాళ్ళకు నువ్వు ముఖం తిప్పొద్దు అని అంటుంటాడు. ముఖం తిప్పొద్దు, నీ చేతనైంది చెయ్యి అని అంటుంటాడు అనమాట. చాలా మంది ఏం చేస్తారంటే లేవు అని చెప్పేస్తారు, డబ్బులు మా దగ్గర లేవు, మా వల్ల కాదు అని చెప్పేస్తుంటారు. ఎందుకనంటే అవి తీసుకుంటే మళ్ళీ వాళ్ళు ఇస్తారో లేదో తెలియదు అని ఆ బాధ అనమాట. అంటే డబ్బు మీద ఉన్నటువంటి వ్యామోహం, డబ్బు మీద ఉన్నటువంటి అపేక్ష వలన ఏం చేస్తారంటే ఎంతో మంది ప్రేమ లేని వారైపోతా ఉన్నారు ఈ దినాలలో. పిసిరి కొట్టు వారు ఎక్కువైపోయారు. అంటే మేము ఎందుకు ఖర్చు పెట్టాలి, మేము ఒకవేళ ఖర్చు పెట్టాలంటే మేము అక్కడికి వెళ్ళాలని అంటే
మాకేం లాభం వస్తుంది అని చూస్తుంటారు. మీ ఇంటికి వస్తే ఏమిస్తావు, మా ఇంటికి వస్తే ఏం తీసుకొస్తావు అనే రోజులలో మనం ఉంటా ఉన్నాం. అంటే మన చేతుల నుండి ఏమి కూడా వెళ్ళిపోవడము మనకు ఇష్టం లేదు. అయితే దేవునికి అది ఇష్టం లేదు. ఏమంటుండో, ఆకలి గలవానికి ఆహారం ఇచ్చి, దిగంబరికి బట్టలిచ్చి, వడ్డీకి అప్పియకయు, లాభం చేపట్టకయు, అన్యాయం చేయకయు, నిష్పక్షపాతంగా న్యాయం తీర్చి, యథార్థపరుడై నా కట్టడలను గైకొనొచ్చు, నా విధులను అనుసరించుచుండిన ఎడల వాడే నిర్దోషియగును, నిజంగా వాడు బ్రతుకును. అంటే మనము టోటల్ గా మనల్ని చూస్తుంటాడు దేవుడు. మనం ఎవరితో మాట్లాడుతున్నాము, ఎవరితో సహవాసం చేస్తున్నాము, ఎవరిని ఎట్లా ప్రేమిస్తున్నాము, మన వాళ్ళని ఎక్కువ ప్రేమిస్తుంటున్నామా, ఒకవేళ స్త్రీలైతే అత్తగారులను ఆడబిడ్డలను మంచిగా ప్రేమిస్తున్నారా, లేకపోతే వాళ్ళ అక్క చెల్లెళ్ళని వాళ్ళ అన్నదమ్ములని ప్రేమిస్తున్నారా? నిష్పక్షపాతంగా ఉండాలి అంటున్నాడు. అంటే నీకు పక్షపాతం అనేది ఉండకూడదు. స్త్రీలకైనా పురుషులకైనా మనం ఎట్లా ఉండాలంటే అందరినీ ప్రేమించేవారుగా మనం ఉండాలి. మనల్ని ద్వేషించే వారిని కూడా మనం ప్రేమించేవారుగా ఉండాలి. మరి వడ్డీకి మనం అప్పు ఇవ్వకూడదు, న్యాయము మాట్లాడాలి. ఇవన్నీ కూడా ఇంతే కదా నేను అడుగుతున్నాను అంటాడు దేవుడు. నీ దగ్గర నేను ఏం కోరుతున్నా? దయా, కనికరము, ప్రేమ, ఇవే కదా నేను నిన్ను కోరుతున్నాను అని అంటాడు దేవుడు. కాబట్టి మనం అవే చేయలేకపోతున్నాం. మనం ఏం చేస్తున్నాం? పెద్ద పెద్ద చర్చస్ కడుతున్నాం, చాలా మంది సేవకులకు సహాయం చేస్తున్నాము, మనం కూడా సేవ చేస్తున్నాము, సువార్త చెప్తున్నాము. కానీ ఈ మినిమం క్వాలిటీస్ ఏవైతే దేవుడు కోరుతున్నాడో అవి మనం చేయటం లేదు. ఎదుటివాడు మరి చాలా బాధలో ఉన్నాడని అంటే మరి బాధపడుతుంటే ఆ బాధ మనం చూడడం లేదు. మరి కనబడే సహోదరుడు నీకు ఆయనను ప్రేమించినట్లయితే కనబడని దేవుని నువ్వు ఎట్లా ప్రేమిస్తావు అని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి మరి ఇవన్నీ మనం అనుకోవచ్చు, దేవుడు మనల్ని తీర్పు తీర్చడం, మనం ఫస్ట్ ఉంటాంలే, మనం పరలోక రాజ్యం మనదేలే, మనకు అక్కడ సీట్ రిజర్వ్ అయిపోతుందిలే అని మనం అనుకుంటాం. కానీ దేవుడు టోటల్ గా మనల్ని చూస్తుంటాడు. మనం ఇంట్లో ఎట్లా ఉంటాం, ఇంట్లో మనకి ఏ సాక్ష్యం ఉన్నది, బయట ఎట్లుంది సాక్ష్యం అనేది చాలా ప్రాముఖ్యం. అయితే ఇవన్నీ క్వాలిటీస్ ఏదైతే మరి యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 7వ వచనం 8వ వచనం ప్రకారంగా మరి ఇవన్నీ ఉండి యథార్థపరుడైతే అప్పుడు వాడు నిజంగా బ్రతుకును. అప్పుడు దేవుడు ఏమంటాడు? ఆయన విషయంలో నిజంగా బ్రతుకుతాడని మనకు దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు అనమాట. దేవునికి స్తోత్రం. అయితే దేవుడు ప్రేమ స్వరూపి. అయితే శిక్షించడంలో ఆయనకు మరి మనల్ని దేవుడు శిక్షించాలని ఆసక్తితోటి ఆశతోటి లేడు అక్కడ. మనం అనుకుంటాము దేవుడు ఎప్పుడు మనకు శిక్షిస్తాడు, దేవుడు మనల్ని ఇంత శ్రమల గుండా నడిపిస్తున్నాడు, ఇంత శ్రమలు ఎందుకు రావాలి మనకు, ఇంత కష్టం ఎందుకు రావాలి అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ దేవునికి మనల్ని కష్టపెట్టాలనే ఆసక్తి లేదు. కాకపోతే ఏం ఆసక్తి ఉంది? మన మనసు మార్చుకొని ఆయన వైపు తిరగాలనే ఆసక్తి మాత్రమే ఉంది. చూడండి, యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనం. యోవేలు 2వ అధ్యాయం 13వ వచనం. మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు గలవాడును, శాంతిమూర్తియు, అత్యంత కృపగల వాడునై ఉండి తాను చేయనుద్దేశించిన